సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సో మొత్తానికైతే అలా ఎంట్రీ ఇచ్చింది. అసలు ఎందుకు ఇండస్ట్రీ మీద ప్యాషన్, సినిమా మీద ప్యాషన్? నాకు నిజంగానే ఇప్పుడు నవదీప్ గారు వీళ్ళు అడిగినది ఒకటే క్వశ్చన్, నాకు అర్జిత్ గారు ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే ఈ జాబ్ ని నిజంగా క్విట్ చేస్తారా? యాక్చువల్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే క్విట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది 3 months కదా. సో నో ప్రాబ్లం, మాకు శాలరీ కటింగ్ లీవ్ ఉంటుంది, నో పెయిడ్ లీవ్ ఉంటుంది కాబట్టి సో నా శాలరీ నేను సబ్మిట్ చేసుకుని నేను అటెండ్ అవుతా. సో దానికి నాకు ఏం ప్రాబ్లం కాదు. ఆఫ్టర్ బిగ్ బాస్ షో తర్వాత మీరు మళ్ళీ వెళ్ళిపోవచ్చు తర్వాత వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీ వస్తే అక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ వస్తే ఫర్ సపోజ్ ఇప్పుడు 10 days షూట్, 15 days షూట్ నేను మేనేజ్ చేసుకోగలను. 2 months షూట్ ఒకేసారి 2 months షూట్ అన్నా నేను మేనేజ్ చేసుకోగలను. కానీ 3 months కన్నా నాకు ఎక్కువ లీవ్ ఉండదు కదా, 2.5 months కన్నా నాకు ఎక్కువ లీవ్ ఉండదు. సో 2.5 months కంటే ఎక్కువ లీవ్ కంటిన్యూస్గా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిలా, జగపతి బాబు గారిలా సంవత్సరం అంతా ఒకటే షూటే ఉంది అనుకుంటే అప్పుడు నేనేం చేయలేను కదా. సో ఆ పాయింట్లో నేను రిజైన్ చేసేస్తాను సార్. ఇప్పుడు నాకు యాక్టింగ్లో ఎంత బిజీ ఉన్నప్పుడు ఓకే ఎంతసేపు సర్వీస్ చేశా కదా, మినిమం నీకు రాకుండా సర్వీస్ చేయకుండా నువ్వు యాక్టింగ్ మీదే వెళ్తాను అంటే అది ఓకే. అప్పుడు నువ్వు అనాలి, నీకు ఛాన్స్ వచ్చినా నువ్వు చేసుకోలేదు, నువ్వు కల్ప్రిట్వి, నువ్వు దేశద్రోహివి అనే డైలాగ్ వేయచ్చు. కానీ ఇక్కడ అలా కాదు కదా, నేను ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నా, ఐఎమ్ ఎగ్జిస్ట్ ఇండియన్ ఫోర్సెస్లో నేను ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నా. నాకు ఇలా ఛాన్స్ వస్తే నేను వినియోగించుకోవడానికి ఏముండదు. ఒక మనిషికి 2 thoughts ఉండకూడదా? అందరికీ ఉంటాయి కదా. సో పర్మిషన్ అలా ఇస్తారా? వాళ్ళే నా లీవ్ నేను యూజ్ చేసుకుని షూటింగ్ చేసుకుంటే వాళ్ళకి ఏమైందండి? దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఎక్సలెంట్. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టరా? అందరూ, ఒక్కరిదని ఏమీ ఉండదు. ఇతను హీరో అవ్వక ముందే హీరోలా మాట్లాడుతున్నాడే. అందరు ఇలా ఏమి ఉండదండి, మాకు అలా లేదు, ఆప్షన్స్ లేవు ఇక్కడ. ఒక్కరినే చెప్పాలా? చాలా కష్టం. ఇప్పుడు ఒక్కరినే చెప్పాలంటే ఇప్పుడు ఏ బేసిస్ లో చెప్పాలి? యాక్టింగ్ పరంగానా, డాన్స్? యాక్టింగ్ పరంగా అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గారు అయితే ఎన్టీఆర్ గారు, అఫ్ కోర్స్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం. యాజ్ పర్సనాలిటీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అంటే అన్ని విని తిరిగి ఆ పేరు పెట్టుకొని నాకు రెస్పెక్ట్ వచ్చింది ఆ పేరు వల్ల. సో అతను మర్చిపోతే అతను ఎలా మర్చిపోతాం? సో పవన్ కళ్యాణ్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. యాక్టింగ్ పరంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా, అలా అవ్వాలని ఇన్స్పిరేషన్, అతనే ఇన్స్పిరేషన్ బాగా. మరి నవరసాలు వచ్చా? నవరసాలు చాలా ట్రై చేద్దాం. ట్రై చేయాలి. ఇప్పుడు ఏది చేయమంటారు చెప్పండి? కోపం డైలాగ్, ఇది డైలాగ్ చెప్పాలా? మరి కోపం ఇలా చూస్తే అయిపోతుందా? ఎక్స్ప్రెషన్ ఎక్కువ మెయిన్ ఇంపాక్ట్ వస్తుంది కదా డైలాగ్ కన్నా. డైలాగ్ కావాలా? ఓకే. బతకండి అంటే బతకలేదు కదరా, వెంట పడ్డారు, రాత రాసిన దేవుడు వచ్చినా ఇప్పుడు మిమ్మల్ని ఎవడ ఆపలేడు, కోత కోస్తే నరకం బయట ఎంట్రీ బోర్డులే హౌస్ఫుల్ బోర్డు అవ్వాల్సిందే. రొమాంటిక్. ఇదే కష్టం. అమ్మో, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతా. సూపర్, ఖచ్చితంగా ఇది వైరల్. సుధీర్ గారు మీ డైలాగ్ ఇక్కడ వాడేసాడు పవన్ కళ్యాణ్. అదే నాకు వెంటనే రొమాంటిక్ డైలాగ్ అనగానే ఇదే డైలాగ్ గుర్తొచ్చింది, సుధీర్ అంటే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కసారి నాకు చెమటలు వచ్చేసి. మీకే కదా చెప్పమన్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చాలా బాగుంది. అండ్ సైకో, నేను వెళ్ళనంటావా? నన్ను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళనంటావా? నన్ను పంపించనంటావా? చెప్తా. వద్దు, బిగ్ బాస్ హౌస్ కి అర్జెంట్ గా ఓట్లేసి పంపించేయండి. పవన్ కళ్యాణ్ యాక్టర్ గానో లేకపోతే ఆర్మీ ఆఫీస్ గానో చూడాలి తప్ప సైకోగా చూడకూడదు. ప్లీజ్, ఎవరెవరైతే ఓటు వేయాలో దయచేసి అందరూ కూడా పవన్ కళ్యాణ్ని హాట్స్టార్ లో ఓపెన్ చేసి ఓటు వేసి అర్జెంటుగా డీకి 10 votes వస్తున్నాయి అనమాట. మీరందరూ ఆ ఓట్స్ వేసి అర్జెంటుగా పవన్ కళ్యాణ్ని బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపించండి. సో పర్ హెడ్ ఓన్లీ 1 vote కి మాత్రమే ఎలిజిబుల్ ఉంది, అంతేనా? సైకోగా మారొద్దు పవన్ కళ్యాణ్. ఎస్, సూపర్. చాలా ఫన్నీగా, హాస్యం అంటే అండి మనకి అలా ఉంటదండి. చాలా చూడాలి. ఇప్పుడే చూస్తే అలాగా వెళ్ళాలి కదా హౌస్ లోకి వెళ్తే, అప్పుడు విశ్వరూపాలైన నవరసలైన అప్పుడు పండిద్దాం. ఇప్పటి నుంచి ఎందుకు మరి బల వల్ల అంతే అంటారా? అంతే మరి. సూపర్ అండి పవన్ కళ్యాణ్ గారు. ఇలాగైతే నిజంగానే చించేస్తారండి మీరు. అంతే అండి. సూపర్. అండ్ ఇఫ్ ఇన్ కేస్
మంచి రెస్పాన్స్ ఉంది బయట జనాలు. ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఈ అబ్బాయి ఓపెన్ లేదు? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అంటే ఉంది, నాది యాక్చువల్ ఇన్స్టాగ్రామ్ ఉంది. సో నేను అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే నేను ఒక గ్రేట్ యాక్టర్ అవుదామని, హీరో ఏదో పెద్ద స్టార్ అయిపోదాం అని కాదు, ఒక గ్రేట్ యాక్టర్, ఒక మంచి యాక్టర్, ఒక ప్రకాష్ రాజ్ గారు లాగా, ఒక జగపతి బాబు గారు లాగా, ఒక సావిత్రి గారు లాగా ఒక మంచి యాక్టర్, ఏ రోల్ అయినా చేసి ఒక మంచి యాక్టర్. ఎందుకు మనకి ఎగ్జాంపుల్ గా మన ఏరియాలో ఉండే సత్యదేవ్ గారు కావచ్చు, ఇలాంటి ఒక మంచి యాక్టింగ్ గా ఒక మంచి అవార్డ్స్ తీసుకుందామని, యాక్టింగ్ లో బ్రిలియన్స్ యాక్టింగ్ నేర్చుకుందామని అనుకున్నాను. అంత బ్రిలియంట్ యాక్టింగ్ బాండ్ విత్ యాక్టింగ్ అయితే నేను కాదు, నేను ఒప్పేసుకుంటాను. సో ఇంకా యాక్టింగ్ లో నెక్స్ట్ లెవెల్ అన్నింటి ట్రై చేసుకుంటూ బాగా నేర్చుకుంటూ షైన్ అవుదాం, ఒక పర్టికులర్ ఏజ్ లో మనకు ఒక మంచి బ్రేక్ వస్తుంది అనే థాట్ నాది. స్టార్ అయిపోదాం, స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవేమి నేను అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు ఒక మంచి యాక్టింగ్ ఛాన్స్ వచ్చి ఒక మంచి యాక్టర్ గా ఒక మంచి ప్లాట్ఫామ్ లో క్రియేట్ అయితే చాలని నా ఉద్దేశం. సూపర్. సో మేము అందరం 100% అలా ఒక మంచి యాక్టర్ గా మంచి అవార్డ్స్ తో పాటు గుడ్ నేమ్ తెచ్చుకొని అందరి హార్ట్స్ ని ఇలా విన్నామని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం. అండ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే మీ స్ట్రాటజీస్ కానీ, మీ ప్లాన్స్ కానీ, మీ గేమింగ్ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఓకే, నేను అది ఆల్రెడీ గెస్ట్ చేశాను. మీకు స్ట్రాటజీ పరంగా అయితే నేను ఆల్రెడీ గెస్ట్ చేశాను. ఏది నా ఫుడ్ టాస్క్. ఓకే, వీళ్ళు లేచారు, ఫుడ్ టాస్కే ఉంటుంది మాక్సిమం అని. అంటే అంత బిర్యానీ తినేమంటే ప్లేట్ లో పొట్ట సరిపోయింది. అంటే నాకు కార్తీక్ గారు గుర్తొచ్చారు వెంటనే నాకు బిర్యానీ. ఓకే రా ఇంకా మొదలెడదాం అని చెప్పి. ఓకే, అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బర్గర్ ఎక్కువ తినాలి. రైస్ క్వాంటిటీ తింటే ఎక్కువ వెయిట్ పెరుగుతాం, కానీ బర్గర్ ఏంటంటే వాటర్ తాగలగానే డైల్యూట్ అయిపోతుంది. సో నేను ఇంత ఒక 3-4 కట్స్ లో ఒక బర్గర్ తినేసి వాటర్ అలా ఒక డ్రాప్ చూసాను. అది కూడా చూసాను, అది కొంచెం ప్లస్ అయింది అనమాట. సో దాంతో పాటు ఓన్లీ బర్గర్ మీద ఉండిపోకుండా ఇక్కడ ప్లేట్ బిర్యానీ ఆవిడ మామగారు ఉన్నారు కదా, ఆవిడ మామగారు వడ్డించారు. సో ప్లేట్ ఖాళీ చేసేసారు. వెయిట్ పుట్టాను అవ్వాలి, బ్రెయిన్ యూస్ చేశారు స్ట్రాటజీ. సూపర్. అండ్ బయటకు వచ్చిన తర్వాత అంటే ఖచ్చితంగా పేరెంట్స్ కి ఒక చిన్న భయం ఉంటుంది. అరే వీడు మంచిగా సెటిల్ అయ్యాడు, ఇప్పుడే కదా వెళ్ళాడు, మంచిగా 2 years అవుతుంది బాబు వెళ్ళి, మంచి సెటిల్ అవుతున్న టైంలో ఈ ఆపర్చునిటీ, ఇండస్ట్రీ, యాక్టింగ్ అని చెప్పి ఇలా వచ్చాడు, ఇందులో నిజంగానే స్కోప్ ఉంటుందా, ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం అనేది బయట జనాలకు లేకపోయినా, బయట చెప్పకపోయినా పేరెంట్స్ కి హార్ట్ లో ఉంటుంది. సో అలా అమ్మ గాని నాన్న గాని ఎవరైనా డిస్కస్ చేశారా మీతో? వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాడికి ఇష్టం లేకపోయినా మా కోసం దేశానికి సేవ చేయడానికి మా గురించి వెళ్ళిపోయాడు, మా మాట కాదనలేక వెళ్ళిపోయాడు, వాడి ప్యాషన్ అన్ని పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. సో వాడికి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, సో ఎంకరేజ్ చేద్దామని ఉన్నారు వాళ్ళు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.